ఏరా ఏమైంది? మళ్ళీ గొడవ పడ్డావా? అయ్యో, నువ్వన్నీ మానేసావనుకున్నాను కదరా, మళ్ళీ మొదలు పెట్టేశావా? అమ్మా, అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు, వదిలే. అయినా నువ్వు వద్దన్నా కూడా పనికి ఎందుకు వెళ్ళావు? నీకు ఇబ్బంది కాకూడదనే కదరా నేను పనికెళ్ళింది. కానీ నువ్వు ఇలా చేస్తావని తెలిస్తే ఇంట్లోనే ఉండి నిన్ను చూసుకునేదాన్ని కదరా. మీ నాన్న పోతే తట్టుకోగలిగాను, నీకేదన్నా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు సిద్ధు. నువ్వేడవకమ్మా, నాకేం కాదు. సారీ సిద్ధు, ఇదంతా నా వల్లే జరిగింది. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఏదో ఒకటి చేస్తాడని. ఎందుకురా ఎవరెవరు గొడవల్లోనో తలదూరుస్తావు? ముందు కూడా అలానే వెళ్ళావు. నీకు అవసరమైనప్పుడు ఒక్కడైనా వచ్చాడారా తోడుగా? వాళ్ళంతా వేరు, తను వేరమ్మా. తను నాకు ఇదే పాత సిద్ధార్థ అయ్యుంటే ఆ రోజు వాడు తన జుట్టు పట్టుకున్నప్పుడే వాడి చెయ్యి ఇరిచేసేవాడిని. ఈ రోజు నా కళ్ళ ముందే నా తమ్ముడిని కొడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటావు? నువ్వు ఇదేం ఆలోచించకమ్మా. నాకేం కాదమ్మా, సరేనా? పదకీర్తన, వాణ్ణి ఫాలో అయ్యి ఎలాగైనా పట్టుకోవాలి. సిద్ధార్థ్, ఇప్పుడే అంత పెద్ద గొడవ అయింది. నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, తర్వాత చూద్దాం. ఇది ముఖ్యం కాదు కీర్తన, వదిలే. వాడు నన్నే కాదు చాలా మందిని మోసం చేస్తున్నాడు. సిద్ధార్థ్, నాకెందుకో మీ నాన్న 10 లక్షలు తీసుకున్నాడు అనిపిస్తుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం చెప్తున్నావని కాదు, నీకు తెలియకుండా తీసుకో ఉండొచ్చు కదా అని. నాతో రానంటున్నావా ఇప్పుడు? వస్తాను, వెళ్ళినా ఏం ఉపయోగం లేదు, తర్వాత నువ్వే బాధపడతావు. సరే కీర్తన, రావద్దు. నువ్వే కాదు, ఎవ్వరొద్దు. నేనే వెళ్ళి వాడిని పట్టుకుంటాను. వాడు చేసేది మోసమని నిరూపిస్తాను. సిద్ధార్థ్, నేను చెప్పేది విను. ఈడవడా ఎవరు లేరుగా. ఇంకా మనం ఎవరికి ఎలాంటి అప్పు కట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏంట్రా, ఏమైంది? ఏంట్రా ఇదంతా? ఏం జరిగింది? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను, ఏం జరిగింది? ఎవరో సురారు సిద్ధు అంటన్నా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందని అడిగాడు. చెప్పేశావా? మొత్తం చెప్పేశావా నా గురించి? అంతా చెప్పేశావా? లేకపోతే చంపేస్తానాడన్నా, అందుకని చెప్పాల్సి వచ్చిందన్నా. వాడికి నువ్వు శ్మశానానికి వెళ్ళి పేర్లు తీసుకున్నట్టు, బ్యాంక్ వెళ్ళి సంతకాలు తీసుకున్నట్టు మొత్తం తెలుసన్నా. లంబీ కొడక్క, ఎంత పనిచేసావురా. వాడి దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? వీడియో తీసుకున్నాడన్నా. సిద్ధు, పొద్దుటి నుంచి నాకు ఏదో డౌట్ వస్తానే ఉందిరా. ఎవడో ఫాలో అవుతున్నాడని. కానీ నేను గమనించలేకపోయా. సిద్ధు 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 జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, వీడిని తీసుకురండి రా.